హే గాయ్స్ అండ్ ఇదే అండి మసాలా ధనియాలు అండ్ లవంగం ఇలాచి అండ్ గార్లిక్ అండి. సో ఈ నాలుగు లాగా మిక్సీ పెట్టేసుకున్నాకైతే ఇంకా కర్రీలో అయితే వేసుకుంటున్నామండి. సో కర్రీ చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో. అండ్ కర్రీలో వేసేసుకున్నాకైతే ఇంకా కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 3-4 మినిట్స్లో అయితే కర్రీ కట్టేయచ్చండి స్టవ్. అండ్ తర్వాత అయితే ఇంకా ఇందాక చూసారు కదా ఎంత వాటరీగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ మొత్తం. అండ్ మటన్ పీస్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు టేస్టింగ్ టైం అండి. సాల్ట్ సరిపోయిందా లేదని చెప్పి చూస్తున్నాడు మా తమ్ముడు అయితే. అండ్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయండి. సో కొత్తిమీర వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. సో సారీ. అండ్ అది కూడా వేసేసుకున్నాకైతే ఇంక దగ్గర పెట్టేసుకున్నాక ఇంకా కర్రీ అయిపోయి సో మూత పెట్టేసి వేడి వేడి అన్నంలో తినేయడమే. సో బాయ్ బాయ్.